నేను కరీంనగర్కి వెళ్ళి మాట్లాడుతున్నా. నా పేరు లక్ష్మణు. ఎట్లుందండి మీ కరీంనగర్లో ఎవరు గెలిచేటట్టున్నారు? కరీంనగర్ లో పక్క బీఆర్ఎస్ వినోద్ కుమార్ గెలుస్తాడు. బీఆర్ఎస్ కరీంనగర్. వినోద్ కుమార్ గారు గెలుస్తారు. ఓకే. ఈ దొంగ రేవంత్ రెడ్డి దొంగ హామీలు అప్పుడు ఏదో మార్పు తులం బంగారం 2500, 4000 పింఛను, తర్వాత 500 వడ్లకు బోనసు, మక్కలకు బోనసు, వాటికి బోనసు, వీటికి బోనసు, కళ్యాణ లక్ష్మి తులం బంగారము ఇచ్చిండ్రా. ఇప్పుడు ఎవి మేడం ఎక్కడ మేడము ఊళ్ళకి అక్క తంతర్వాన్ని ఇప్పుడు ఊర్లలోకి అక్కే తర్వాత కాళేశ్వరం కరీంనగర్ అంటారు కదా, అసలు ఏమనుకుంటున్నారు? మీ ఊరు కావచ్చు, మీ చుట్టుపక్కల ఊర్లు కావచ్చు, మీరు అటా ఇటా పోయినప్పుడు అసలు నిజంగా ఏమనుకుంటారు జనాలు చెప్పుర్రి? ఏమనో బ్రోకర్ మాటలు, బ్రోకర్ కథ, నల్లమల దగ్గర తొక్కుకుంటూ వచ్చినా పేగుల మెడకేసుకుంటా కత్తి పట్టుకొని తిరుగుతున్నా, కత్తెర పెట్టుకుంటున్నా అనే మాటలే తప్పితే ఏం చేస్తుండు మేడం? ఏం పని చేస్తుండు? అదేనా సీఎం మాట్లాడే మాటలు? అదేనా విధానం? సీఎం విధానము ఎంత డెవలప్ అయిపోయింది 10 ఏళ్లలో. రైతులు ఎంత ఈ 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి రైతులు ఎంత పంటలు పండిస్తున్నారు. వడ్లు కరెంట్ ఎట్లున్నది, ఏదున్నది? మేము వేసుకున్న ఇప్పుడు 4 ఎకరాలకు 3 సార్లు కాలిపోయింది మోటార్లు కాలిపోతున్నాయి ఆల్రెడీ. 3 సార్లు కాలిపోయింది. 3 సార్లు అది ఎక్కడ అంటే ఆ చేసిన కార్ఖానా నంబర్ ఇస్తా వెరిఫై చేసుకోమని ఉంది పని. ఈ 6-7 ఈ 8 సంవత్సరాలు ఒక్కసారి కూడా కాలే. అదిగాక మేడం ఇప్పుడు ఏంది రైతు బంధు ఈ దొంగ ఏంది? ఇప్పుడే ఇస్తాము బంధు మర్చిపోండి. రైతు బంధు అనే పథకము గత ప్రభుత్వం ఇచ్చింది. రైతు భరోసా ఇవ్వాలి, వీళ్ళు రైతు భరోసా ఇవ్వాలి. అది పక్కన పెట్టి రైతు బంధు అనేది కూడా గతి లేదు కదా. రైతు భరోసా 15,000 ఇవ్వాలి. కేసీఆర్ గారు పాపం దేవుడు కూర్చున్నాడు పడుకున్నాడు కానీ ఆయన ఇచ్చిన 10,000 రూపాయలు కూడా గతి లేదు కదా. 4 ఎకరాలు 3 ఎకరాల 39 గుంటల వరకు వడ్డాయి మేడం. ఏది ఈ రైతు బంధు, రైతు భరోసా కాదు ఇంకా. తర్వాత మరి కౌలు రైతులకి ఏడవాయే, మన ఉపాధి హామీ కూలీలకి ఏడవాయే, తులం బంగారం లేదు, ఏమీ లేదు. ఇలా మనం చదువుకుంటూ పోతుంటే పెద్ద లిస్టే ఉంది. సో అదే పరిస్థితి. అంటే తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇంకొకటి గమ్మత్ మేడం, ఒక్క నిమిషం నాకు ఛాన్స్ ఇవ్వండి. చెప్పండి. గమ్మత్ ఏంటిదంటే ఇవి 100 రోజుల లోపల 6 గ్యారెంటీలు ఫిల్అప్ చేస్తాను. 6 గ్యారెంటీలు అంటే కొంతమంది సెలవులు ఏమనుకుంటారు, 6 కావచ్చు అనుకుంటారు. 13 ఉన్నాయి అలా. అవును, అందుకే నేను ప్రతిరోజు చెప్తున్నా. నేను ఎన్ని వీడియోలు 100 వీడియోలు చేసిన 6లో 13 అంశాలు ఉన్నాయి. 13లో మెయిన్ అంశాలని పక్కన పెట్టి ఉట్టి తూతూ మంత్రంగా ఉన్నాయి మాత్రమే ఇచ్చిర్రు. అది కూడా సరిగ్గా లేదు. ఇప్పుడు కాల్ చేస్తున్నారు, మాకు గ్యాస్ 1200 పడుతుంది, మాకు కరెంటు బిల్లు అడుగుతున్నారు. ఇవన్నీ చెప్తానే ఉన్నారు ఆల్రెడీ. ఇవన్నీ ఎంత బ్రోకరిజం, బ్రోకర్ కథలు ఉన్నాయి మేడం. మొత్తం ఆయన ఇంటి పేరు బ్రోకర్ రేవంత్ రెడ్డి పెట్టుకుంటే బాగుంటుండే. ఆయన ఇంటి పేరు తీసేసి బ్రోకర్ రేవంత్ రెడ్డి అని పెట్టుకుంటే మంచుకుంటుండే. ఈ బ్రోకర్ మాటలు ఎందుకు? ఇవేనా సీఎం గారు మాట్లాడే మాటలు? అసహిస్తుంది. అక్కడ అడ్డ మీద కూలీలు వాళ్ళ మీద చేపల మార్కెట్లో చిక్కుడలు కూడా మాట్లాడరు. చాలా దారుణము. ఇదేనా ఒక సీఎం అంటే? కాల్ చేసి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. సో నేను చెప్తుంది అదే, ఈ రోజు మీరు 14 నుంచి 17 అంటుంటే ఈ రోజు మీ పరిస్థితి ఈ 5కే చాలా కష్టంగా ఉందనంటే మీ పరిస్థితి ఎందుకు ఈ రకంగా మారింది? ఎవరి కోసం మీరు లోపాయికారి ఒప్పందాలు పెట్టుకుంటున్నారు అంటే తెలంగాణ ప్రజలకు తెలియదా? బయటికేమో లోపల చేసేది ఒకటి, బయట చేసేది ఒకటా? లోపల చేస్తున్నది ఒకటి, బయటికి మీరు ప్రొజెక్షన్ చేస్తారు. ప్రతిదీ గమనిస్తున్నారు, మీరు చెప్పేది గమనిస్తుంటారు. మేడిగడ్డ రిపేర్ చేస్తారంటే కడుపులో ఏదో కడుపులో మంట వస్తుంది అనే పరిస్థితిని చూస్తుంటే నిజాలు తెలియకుండా ఉండవు కదా. నీళ్ళు కావాలన్నా వద్దా తెలంగాణ ప్రజలకి?